అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్‌కు స్వాగతం. దక్షిణీ లక్ష్మణో యస్య వామీ చ జనకాత్మజా పురతో మారుతిర్వ్యస్య తం వందే రఘునందనం. జై శ్రీరామ్. జనక మహారాజు అల్లుడిని చూసుకొని ఆనంద పరవశుడైనాడు. ఎందుకంటే తన ప్రియపుత్రిక సాక్షాత్ మహాలక్ష్మి, సీతా మహాలక్ష్మి. ఆమెకి ఎలాంటి వరుడు దొరుకుతాడో అని దిగులు పడ్డ ఆ తండ్రికి సాక్షాత్తు రామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడే అల్లుడిగా వచ్చాడని పరవశంతో ఆయన ఆనందం ఉప్పొంగుతుందన్నమాట. అసలు ప్రతి తండ్రికి కూడా తన కూతురు ఒక యువరాణి అంత అపురూపంగా పెంచుకుంటాడు. ఆ బిడ్డను ఒక మంచి వాడి చేతిలో పెట్టినప్పుడు ఆ తండ్రికి కలిగే ఆనందం చెప్పనలవి కాదు. అందున తన ప్రియపుత్రిక సాక్షాత్తు మహాలక్ష్మి. మరి ఆ మహాలక్ష్మికి ఆ మహావిష్ణువు అల్లుడు భర్తగా వస్తే సంతోషం కదా అనుకున్నాడు. పరమేశ్వరుడు చెప్పినట్లే నీలమేఘశ్యాముడు, శాంత స్వభావుడు, అలవోకగా నవ్వేటివాడు, ఎదుగుజమ్మలవాడు అంతగాడు తన ప్రియపుత్రికి భర్తగా వస్తున్నాడని ఆనందంతో ఆయన మనసు ఉప్పొంగుతుంది. ఈ తీయటి కబురుని దశరథ మహారాజుకి కబురు పంపాడు జనక మహారాజు. అప్పుడు దశరథ మహారాజు భార్యలతో పుత్రులతో, దశరథ మహారాజు భార్యలతో పుత్రులతో పరివారముతో కదలి వచ్చ మిథిలకు, పరివారముతో కదలి వచ్చ మిథిలకు. జనక మహారాజు పరివారముతో కలిసి, జనక మహారాజు పరివారముతో కలిసి రాజదంపతులకు స్వాగతమిచ్చి, రాజదంపతులకు ఘన స్వాగతమిచ్చే, రాజలాంఛనాలతో ఆహ్వానించి, మంగళవాద్యాలు మారుమోగుతుండగా, మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా, మంగళకరమగు ముత్తైదువులు హారతులివ్వగా, మంగళకరమగు ముత్తైదువులు హారతులివ్వగా.